నీ తల్లితో, నీ తండ్రితో, లేకపోతే నీ ఫ్రెండ్స్తో, లేకపోతే నువ్వు మాట్లాడేటప్పుడు నీ కన్వర్సేషన్స్ ఏమున్నాయి? ఇచ్చలా, లోకమా, అప్పులా? దీని గురించి చర్చిస్తా ఉన్నావు. నువ్వు దేని గురించి సంభాషిస్తా ఉన్నావు నీ కుటుంబంలో? నీ తల్లితో, నీ తండ్రితో నీకున్న రిలేషన్షిప్ ఏంటి? నీ బ్లడ్ అనా? నిన్ను కన్నారా అన్న రిలేషన్షిప్పా? ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్ పెట్టుకోండి నీ పేరెంట్స్తో. ఒకటి అర్థమవుతుందా మీకు? మీ తల్లిదండ్రులతో, మీ అన్నదమ్ములతో, మీ అక్క చెల్లెలతో, మీ ప్రతి దగ్గర మీరు ఈ లోకపరమైన సంబంధం కాదు, స్పిరిచువల్ రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. నీ 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 కుటుంబమే ఒక సంఘంగా మారిద్ది. ఆమేన్. మాట్లాడి ఏం మాట్లాడతావు? లోకం గురించి కాదు మాట్లాడేది, ఇచ్చల గురించి కాదు మాట్లాడేది. నీ కుటుంబం ఆల్రెడీ పట్టబడి ఉంది దురాత్మలతో, ఈవిల్ స్పిరిట్స్తో, ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధ లోక నాదులతోనూ పట్టబడి ఉంది. నీ పితరులు ఆల్రెడీ పాపాలు చేశారు. నీ పితరులు, నీ ఫాదర్స్ బ్రేక్ చేయలేకపోయారు. నువ్వు బ్రేక్ చేయని. అది లేకుండా సొంత కార్యాలు, చిల్లర మాటలు, క్షమించండి ఆ పదం వాడినందు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీడి గురించి, వాడి గురించి, దాని గురించి, దీని గురించి. ఇది కాదు నువ్వు నీ కన్వర్సేషన్ మొదలు పెట్టేది నీ ఫ్యామిలీలో, నీ అక్కతో, నీ చెల్లెతో, నీ అన్నతో, నీ తమ్ముడితో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఈ అప్పులు, ఈ సమస్యలు, నీ ఫ్యామిలీలో ఉన్న పరిస్థితులు నీ కాదు, నీ కుటుంబం కాదు, మీ అమ్మాయి కాదు, మీ నాన్న కాదు, నీ కాదు, ఎవరి కాదు, ఆయనే. ఆయన తెలుస్తాడు నిన్ను కుటుంబంగా ఎందుకు పెట్టాడు, దేనికి పెట్టాడు, నేను తల్లి ఎందుకు ఇచ్చాడు, నీ తండ్రి ఎందుకు ఇచ్చాడు, నేను అక్కకి ఎందుకు, నీకు అక్కను ఎందుకు ఇచ్చాడు, నీకు చెల్లి ఎందుకు ఇచ్చాడు, నీకు రిలేషన్షిప్స్ ఎందుకు ఇచ్చాడు? అక్కరలేని కుటుంబాలు నాశనం అవుతా ఉన్నాయి. ఎందుకురా మా పిల్లలు చెడిపోయారు, ఎందుకురా మా పిల్లలు ఇలా ఉన్నారంటే ఇది కారణం. కాబట్టి మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులతో మీరు చేసే కన్వర్సేషన్ ఖచ్చితంగా ఆత్మలో చేయగలిగితే నీ గృహం ఒక పరలోకంగా మారిద్ది. ఆమేన్. హల్లెలూయా. అవిశ్వాసం మాటలుండయి, ఇంకా నిరాశలుండయి, బాధలుండయి. ఏమైపోద్ది జీవితం అనే కంగారు ఉండదు. నీ కుటుంబం ఇసుక మీద కట్టబడిన కుటుంబం కాదు, ఇంకా నుంచి నీ కుటుంబం క్రీస్తు అనే బండ మీద కట్టబడిన కుటుంబంగా మారింది. హల్లెలూయా. కుటుంబాన్ని సరిగ్గా కట్టుకోండి, కుటుంబాన్ని కరెక్ట్గా నిలబెట్టుకోండి. ఈరోజు మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ మాటలు మీకు వినిపిస్తా ఉన్నాడంటే ఈ రోజున మీ కుటుంబం గురించిన బాధ్యత మీ మీద ఉందని అర్థం. కుటుంబాన్ని కట్టండి దేవుళ్ళో, కుటుంబాన్ని నిలబెట్టండి దేవుళ్ళో. మీ ఇచ్చల మీద కాదు, మీ సుఖాల మీద కాదు, మీ స్వప్రయోజనాల కొరకు కాదు, మీ డబ్బు కొరకు కాదు, మీరు దేని కొరకు కాదు. ఏ కుటుంబంలో అయితే పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో, అక్క అన్నతో, అన్న అక్కతో, తమ్ముడు అక్కతో, అక్క తమ్ముడితో, చెల్లి అన్నతో, అన్న చెల్లితో ఎప్పుడైతే స్పిరిచువల్ థింగ్స్ మాట్లాడడం మొదలు పెడతారో, ఎప్పుడైతే దేవుడి విషయం గురించిన చర్చిస్తారో, ఏ కుటుంబములో అయితే దాని గురించిన సంభాషణ, దేవుని గురించిన సంభాషణ, విశ్వాసం గురించిన సంభాషణ, రక్షణను గురించిన సంభాషణ, ఆత్మను గురించిన సంభాషణ, పరలోకమును గురించిన సంభాషణ మొదలు పెట్టడము ఆరంభించబడిద్దో ఉండిద్దో చెప్తున్నాను. మార్క్ మై వర్డ్స్. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి.
ఆ కుటుంబం ఎప్పటికీ కూలిపోదు. మెన్, నువ్వు ఉద్యోగం చేస్తే కాదు, నువ్వు రెక్కలు ముక్కలు చేసుకొని పరిగెత్తితే కాదు, నువ్వు ఇంకోటి చేస్తే కాదు నీ కుటుంబం నిల్చునేది. నీ కుటుంబానికి నువ్వు వెలుగుగా మారాలి. ఆమేన్. నీ కుటుంబానికి నువ్వు ఉప్పుగా ఉండాలి. అది లేకుండా నువ్వు ఎన్ని చేద్దామని ప్రయత్నం చేసిన కుటుంబాన్ని నిల్చోబెట్టాలి, కుటుంబాన్ని అది చేయాలి, మొత్తం కుప్పగూలిపోయితే దేనికి పనికి రాకుండా అయిపోతారు ఇంట్లో.